Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 29 December. అంటే నెక్స్ట్ వీక్ కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీలో మొత్తంగా మనం ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడ్ ఏరియాస్ మొత్తంగా మనకి ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ కొంచెం ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే లైక్ జనవరి 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే డిసెంబర్ లోపు ముందే ఎన్రోల్ అయితే వేరే ప్రైస్ ఉంటుంది. డిసెంబర్ జనవరి తర్వాత నుంచి వేరే ప్రైస్ షిఫ్ట్ చేయబోతున్నమాట. కొంచెం ప్రైస్ పెంచబోతున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందే జాయిన్ అవ్వండి. ప్రైస్ని ఆ డిస్కౌంట్ ప్రైస్లో ముందే ఎంటర్ అవ్వడం బెస్ట్. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకా అనౌన్స్మెంట్ కూడా చెప్తాం అనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ఛానల్ని ఇంగ్లీష్ ఛానల్ కింద మారుద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే మనం రోజు వీడియో పెడుతున్నా సరే పెద్దగా 50-60 మెంబర్స్ 50 మెంబర్స్ చూస్తున్నారు వీడియోస్ అంతే. 50 మెంబర్స్ కోసం ప్రతిరోజు వీడియో చేసి ఇంత యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నా సరే మనకి తెలుగులో పెద్దగా ఆదరణ రావట్లేదు. సో బెటర్ నేను ఛానల్ షిఫ్ట్ చేద్దాం, అంటే ఇంగ్లీష్ ఛానల్కి కింద షిఫ్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అంటే తెలుగులో కంటిన్యూ చేయాలా లేదంటే ఛానల్ షిఫ్ట్ చేయాలా, ఏంటంటే ఇంగ్లీష్లో షిఫ్ట్ చేయమంటారా. మీరు కూడా గుడ్ సజెషన్ ఇవ్వండి. బట్ స్టిల్ నేనైతే జనవరి 1 నుంచి ఛానల్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను, ఇంగ్లీష్ ఛానల్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఈ తెలుగులో ఎక్కువ రీచ్ రావట్లేదు, తెలుగులో ఎక్కువ మంది చూడట్లేదు. అట్ ద సేమ్ టైం మన కంటెంట్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంచెం టూ మచ్ అడ్వాన్స్డ్. అండ్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరికి కాన్సెప్ట్ అర్థం కాక పెద్దగా అంటే వాళ్ళది కూడా మిస్టేక్ ఉండలేదు, సో అంటే కంటెంట్ అర్థం కాక. ఓకే, సో ఓకే మీరు కూడా కొద్దిగా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో రైట్ ఓకే, మా డిస్కషన్ సపోర్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వీక్ వెళ్ళే ముందు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పెద్దగా ఇంపాక్ట్ చేసే న్యూస్ ఏం లేదు, చాలా అన్ని కామ్గానే ఉన్నాయి. సో ఓకే, ఫండమెంటల్గా మనకి ఏం పెద్దగా ఏం లేదు. సో టెక్నికల్గా వెళ్దాం. టెక్నికల్గా డే టైం ఫ్రేమ్ నుంచి మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి ఒకసారి వద్దాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ రైట్. మంత్లీ టైం ఫ్రేమ్లో మనకి ఎప్పుడు ఏది ఉండదు. ఇంకా మార్కెట్ చాలా రోజుల నుంచి గత 6 నెలల నుంచి మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉన్నదన్నమాట. రైట్, నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా పెద్దగా మనకి ఏం క్యాండిల్లో పెద్దగా ఏం కనిపించట్లేదు. ఒక ఈ ఏరియా గీసుకొని ఉంచుకోవడం అంతే తప్ప అంతకు మించి ఇంకేం పనికి వచ్చేది ఏం లేదు అందులోని వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా. రైట్, నెక్స్ట్ డే టైం ఫ్రేమ్ కూడా ఇక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన ఏం లేదు. ప్రతి వారం ఇదే, ఎందుకంటే 6 months నుంచి ఇక్కడే మార్కెట్ సస్టైన్ అవుతుంది. మీకు చెప్పి వినింది బోర్ కొట్టి ఉంటుంది నాకు తెలిసి. ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అని చెప్పడం, ఇది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ కొత్త బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ హై, ఇది అంటే లేట్ హయ్యర్ హై, ప్రెజెంట్ హయ్యర్లో హయ్యర్ హై అని చెప్పడం మీకు కూడా బోర్. అంటే ప్రెజెంట్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రతిరోజు అంటే కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే విని బోర్ కొట్టే టాపిక్ మాట ఇది. సో ఓకే, ఏదైనా సరే ఇది ఆర్డర్ బ్లాక్ మాట. సో ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర మార్కెట్ ఇంకా ఉన్నది. ఇంకా మనకి ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ ఏరియాని మార్కెట్ టచ్ చేసిన తర్వాత అంటే ఎప్పటికైనా సరే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఈ సినారియోలో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ స్ట్రక్చర్లో జరుగుతుంది అనుకున్నాను. కాకపోతే ఏంటంటే టోటల్గా మళ్ళీ ఇక్కడి నుంచి రివర్సల్ అయిపోయి బ్యాక్ సైడ్ వచ్చేసింది అనమాట. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగలేదు. ఇంకా అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేస్తుంది అంటే ఆర్డర్ బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ, దాని సీన్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఇక్కడి నుంచే రివర్స్ అయిపోయి ఏంటంటే ఏదైనా ఒకసారి పనిచేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు పనిచేస్తే ఒక డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్తాను స్టోరీ ఏంటనేది. చూసుకుంటే మనకి ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఇది లాస్ట్ వీక్ కూడా మీకు ఏంటి ఎప్పటి నుంచి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నదన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసింది ఇక్కడ మార్కెట్ అనేది. ఈ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఇదిగోండి. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా చూస్తామంటే పుల్ బ్యాక్
పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే కదా. సో ఈ లాస్ట్ హైని మార్కెట్ మంచిగా బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ చేసింది అనమాట. అయితే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ చేసింది రైట్ బాగానే ఉంది. మనకి ఇక్కడ నుంచి మనం అప్ సైడ్కే లైక్ చూస్తున్నాం అన్నమాట మార్కెట్. లైక్ అంటే ఓవరాల్ లో అయితే ఓవరాల్ స్టాప్ లాస్ లోకి అంటే ఇక్కడ ఇది బ్రేక్ చేసేస్తే అంటే డౌన్ సైడ్, ఇది బ్రేక్ చేసేస్తున్నా కూడా టోటల్లీ డౌన్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే ఇది బ్రేక్ అయిపోతే ఇంకా టోటల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, డే టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసినట్టు అవుతుంది. అయితే ఒకటి కానీ ఫస్ట్లో ఏంటంటే లైక్ ఓకే, ఫస్ట్లో ఇది బ్రేక్ అయిపోతే స్లైట్గా ఇంట్రాడే పరంగా బేరిష్గా ఉంటాం. బట్ స్టిల్ డే టైం ఫ్రేమ్లో ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు అప్పుడే అంత బేరిష్గా వెళ్ళిపోమాట. సో ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ ఉంది చూడండి, ఈ జోన్ అంటే ఇది పెద్ద జోన్ అయిపోతుంది. ఆ జోన్ ఎక్కడి నుంచి తిరుగుతుంది ఏంటి అనేది లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై బ్రేక్ అయ్యేంత వరకు అప్పుడు వరకు మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో అయితే అప్పుడే అంటే ఒకవేళ ఈ లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఈ లో ఉంది కదా, ఆ లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఒక 2-3 క్యాండిల్స్ డౌన్ సైడ్ పడచ్చు, లైక్ బేరిష్ క్యాండిల్స్ పడచ్చు. బట్ ఏదో ఒక టైంలో మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మళ్ళీ మార్కెట్ ఏంటంటే బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఛాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లి అంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే కొట్టలే కదా మరి అలాగని చూసుకుంటే. సో అలా ఉంటుంది అన్నమాట లైక్ ఓకే. సో ఆ విధంగా మనం ఏంటంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి చూసుకుంటాం అన్నమాట ఇక్కడ నుంచి. అయితే ఇంకా మరి స్మాలర్ టైం ఫ్రేమ్స్లో మనం ఎలాగ ఉంటుంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో ఓకే. సో రైట్ 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. 15 minutes టైం ఫ్రేమ్కి వస్తే ప్రజెంట్ అనేది మార్కెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుంది. ఇక మళ్ళీ మొన్న కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఏంటనేది దాని సీక్రెట్స్ నేను ఇక్కడ చెప్పలేను. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లిక్విడిటీ తీసుకుందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది రైట్. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే మార్కెట్ లైక్ నేనైతే డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను. డౌన్ సైడ్ లైక్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అంటే లైక్ ఏదైనా సరే ఈ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది అవుతుంది అన్నమాట ఇప్పుడు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది అవుతుంది. సో మా క్యాండిల్ అనేది ఇలా అప్ సైడ్కి వెళ్ళి బ్రేక్ అయ్యి లాన్ క్లోజ్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. సో మార్కెట్ని ఇలాగా లైక్ డౌన్ సైడ్ ఎంట్రీస్ లైక్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఈ ఏరియా దగ్గర ఆగిపోతాం. ఇది మంచి డిమాండ్ జోన్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోతాం అంటే ఇక్కడ నుంచి టోటల్ బుల్లిష్ టర్న్ అయిపోతాం అంటే కాదు. ఇక్కడ నుంచి పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది ఎందుకు అంటే కొద్దిగా మనం అంత పెద్దగా టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. పైనుంచి ఇప్పుడు ఈ సినారియో ఉంచండి, ఈ సినారియో జరిగితే వస్తే అంత ఈజీగా మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాదు అనమాట. లేదు జనరల్గా లైక్ ఏంటంటే ఎలాగంటే ఇప్పుడు ఓకే జనరల్గా గ్యాప్ డౌన్ అయ్యో లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అనుకున్నాం. ఈ పైన చూడండి, ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా డౌన్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ ఈ ఏరియాని టచ్ చేస్తే అప్పుడు దీని ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లేకుండా వస్తే ఇక్కడ అప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే డేటా ఇది ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, అందుకే పెద్దగా అలాగే స్ట్రెస్ చేయట్లేదు. సో మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది ఈ పాయింట్. ఎందుకంటే ఈ డే టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ టచ్ చేసి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన సినారియో ఇక్కడి నుంచి అన్నమాట. సో మరి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, సో ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు దాన్ని మార్కెట్ ఫిల్ అవుతుంది అనమాట. ఫిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే లైక్ ఇక్కడ మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే లైక్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాని టచ్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వడం కానీ ఓకే ఇలా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైకి క్లోజ్ అవడం. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం ఓవరాల్గా లైక్ ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అంటే చాలా పెద్ద టార్గెట్ అయిపోతుంది. అది లైక్ ఓవరాల్ లైక్ ఏంటంటే ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయి ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అన్నమాట. బట్ స్టిల్ ఏదైనా సరే ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇది అవ్వదు. లైక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇలా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఫస్ట్ టార్గెట్స్ చాలా ఉంటాయి. ఓవరాల్ టార్గెట్
పెద్ద టార్గెట్ కదా ఇది, ఓవరాల్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఇంకా దీని పైకి వెళ్తుందా లేదా అనేది తర్వాత లైక్ రేపు ఎల్లుండి ఉంటుంది కదా టైం అనేది, లైక్ దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో అయితే ఇది ఒక రోజులో అచీవ్ అయిపోతుందా, రేపు అచీవ్ అయిపోతుందా అంటే అది మనం చెప్పలేం. కొన్నిసార్లు అచీవ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మెల్లిగా వెళ్తూ అది లైక్ నెక్స్ట్ డే 2 days అనే టైం పట్టచ్చు అన్నమాట అలాగా. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ప్లాన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ అక్కడ ఈ సినారీ ఏం జరగలేదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అవడం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు, మంచిగా ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్అవుట్ అయిపోతే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. చెప్పాను కదా డే టైం ఫ్రేమ్లోని మళ్ళీ ఓకే 2 days 1 day 2 days బేరిష్నెస్ కనిపించినా సరే మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ టైం అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే బుల్లిష్ సైడ్ ఉందాం, అలాగే ఏంటంటే ఇట్స్ అనమాట. బట్ ఏంటంటే మార్కెట్ ఎర్లీ ఇక్కడ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోతే మాత్రం, అంటే ఫస్ట్ క్యాండిల్ ఈ ఎంత చూడండి. ఓకే, గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే, ఓకే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ పడిపోతే టప్ మనం పడిపోతుంటుంది. మనకి ఛాన్స్ కూడా దొరకదు మ్యాక్సిమం, అంటే ఛాన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రిస్క్ చేసుకుంటే దొరుకుతుంది, లేదు నాకు చిన్న స్టాప్ లాస్ కావాలనుకుంటే అంత ఈజీగా దొరకదు, డౌన్ సైడ్ పడిపోతుంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ అంటే లైక్ ఇక్కడ ఇది ఆపుతుంది. ఓకే, రివర్సల్ వస్తుంది, లిక్విడిటీ తీసుకుని వస్తే దీని ఇంపార్టెన్స్ అంత ఉండదు. పైనుంచి లిక్విడిటీ తీసుకుంటూ వస్తే మాత్రం దీని ఇంపార్టెన్స్ ఉండదు. ఒకటి చెప్పడం మర్చిపోయింది, సారీ. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై అవ్వదు. ఓకే, గ్యాప్ అప్ ఇప్పుడు ఓపెన్ అయింది అనుకోండి, లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై అవ్వదు. ఎందుకంటే లాజిక్ మీరే అర్థం చేసుకోండి. చూడండి, పుల్ బ్యాక్, ఇది జస్ట్ పుల్ బ్యాక్ అయ్యింది, ఇంకా దీనికి ఏంటంటే లైక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవ్వలేదు. వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ లో బ్రేక్ చేస్తే వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది. మరి గ్యాప్ అప్ అయిపోతే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎలాగవుతుంది మనకి? ఓకే, సో అందుకే ఏంటంటే అది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవ్వదు అన్నమాట మనకి. ఓకే, సో అందుకే ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇది లిక్విడిటీ సీప్ లాగా అవ్వదు అన్నమాట. ఓకే, ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ పడిపోయినా సరే లిక్విడిటీ సీప్ లాగా అవ్వదు. సో మార్కెట్ ఒకవేళ లైక్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయినా సరే, ఒకవేళ ఈ ఏరియాకి వచ్చి మార్కెట్ టచ్ చేసినా సరే మళ్ళీ దీని ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయింది, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది, ఓకే, మార్కెట్ మళ్ళీ ఇలా అప్ సైడ్ వెళ్ళింది, మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్తే అప్పుడు ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది, అప్పుడు ఇక్కడ ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మార్కెట్ ఏంటంటే లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్, అది 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి లైక్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అప్పుడే మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లాగా మనం నమ్ముతాం అనమాట. సో అప్పుడు టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తుంటాం. ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే దీనికి అంత ప్రయారిటీ ఉండదు, ఈ ఆర్డర్ బ్లాక్ అంత ప్రయారిటీ ఉండదు అనమాట. ఓకే, సో అది మా టోటల్ అనాలిసిస్. మీకు ఇంకా పాయింటర్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయింటే కింద ఇంకో పాయింట్ కూడా మాట్లాడేసుకుందాం. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అంటే టోటల్ ఓవరాల్ పెద్ద గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ అయింది అనుకుందాం. ఈ గ్యాప్ ఫిల్లింగ్ని టచ్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఒక లోన క్లోజ్ అయిపోయింది అనుకుందాం. రెడ్ క్యాండిల్ వేసుకొని 15 minutes టైం ఫ్రేమ్ రెడ్ క్యాండిల్ వేసుకొని లోన క్లోజ్ అయిపోతే మాత్రం టోటల్గా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అది కూడా ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేయాలి. గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి ఓకే ఫస్ట్ గ్యాప్ అప్ అంత పెద్ద గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. ఓకే, లోన్కి ఇలాగా ఫస్ట్ క్యాండిల్ లోన్కి ఇలా పడిపోవాలి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ లోన్కి వచ్చేయాలన్నమాట రెడ్ క్యాండిల్ వేసుకొని. ఓకే, ఇంకా టోటల్గా ఇంకా డౌన్ సైడ్ కొంటాం. ఈ జోన్ కూడా ఎందుకు పని చేయకుండా పోతుంది అనమాట. ఓకే, సో అది మాట. ఓకే, టోటల్ అనాలిసిస్. మీకు ఇంకా ఏదైనా పాయింట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఒకసారి డెసిషన్ మీరు కూడా చెప్పండి ఎలాగా, లైక్ ఏంటంటే లైక్ ఛానల్ని తెలుగులో ఉంచాలా లేకపోతే ఇంకా లైక్ ఇంగ్లీష్లోకి మార్చుకుంటే మీకు అభ్యంతరం లేదా అనేది ఒకసారి మీ డెసిషన్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.